వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం. అది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. కానీ అక్కడ రాజకీయ నాయకులు మాత్రం ఆ క్షేత్రాన్ని పట్టించుకోరు. అక్కడ భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్ళైనా ఇప్పటి వరకు ఒక ఆర్టీసీ డిపోను తీసుకురాలేకపోయారు. ఒక ఫైర్ స్టేషన్ తీసుకురాలేదు. రోడ్లు వేయించలేదు. ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకురాలేదు. కానీ రాజకీయాల కోసం రోడ్డున పడి కొట్టుకుంటారు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. 2 కోట్లు పందానికి రెడీనా అంటారు. కానీ ఆ డబ్బులతో నియోజకవర్గానికి ఎంతో కొంత అభివృద్ధి చేయాలని మాత్రం అనుకోరు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదని అనుకుంటున్నారా? శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలువు తీరిన మంత్రాలయ పుణ్యక్షేత్రం. ఆ నియోజకవర్గ ముఖచిత్రమేంటో రణక్షేత్రంలో చూద్దామా? మంత్రాలయ పుణ్యక్షేత్రంలో సమస్యల కన్నా రాజకీయ నేతల హడావుడే ఎక్కువగా ఉంటుంది. వారి గొడవలు, చర్చలు, వాదోపవాదాల ముందు నియోజకవర్గ సమస్యలు చెన్నబోతుంటాయి. ప్రజలు కూడా వాటిని పట్టించుకోరు. వీళ్ళు కొట్టుకుంటే వాటిపైనే డిస్కషన్ పెడతారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప మా కోసం ఏం చేస్తున్నారని మాత్రం అడిగిన దాఖలాలు లేవు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పవిత్ర తుంగభద్రా నది ఒడ్డున శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువు తీరిన పరమ పుణ్యక్షేత్రమే మంత్రాలయం. ఇక్కడ మంచాల అనే గ్రామ దేవత ఉండేది. అందువల్ల మంచాల గ్రామంగా పిలిచేవారు. కాలక్రమంలో అది మంత్రాలయంగా మారింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గాన్ని జనరల్ కేటగిరీగా ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి పార్టీలు మారినా 3 సార్లు బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో తెలుగుదేశం నుంచి గెలిచిన బాలనాగిరెడ్డి తదనంతరం వైసీపీలో చేరారు. 2014, 2019లో పోటీ చేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే ఇక్కడ కొనసాగుతుంది. ఎమ్మిగనూరు పరిధిలోని మంత్రాలయం, పెదకడుబూరు, కోసిగి మండలాలను మంత్రాలయం నియోజకవర్గంలో చేర్చారు. అంతేకాదు ఆదోని నియోజకవర్గం నుంచి కౌతాళం మండలాన్ని తీసుకొచ్చి కలిపారు. దీంతో మొత్తం 4 మండలాలతో మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం 2,05,429 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 1,01,732 మంది, మహిళా ఓటర్లు 1,04,677 మంది, ఇతరులు 20 మంది ఉన్నారు. నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన గొడవల్లో పోలీసులు కాల్పులు జరిపారు. గన్మెన్ జరిపిన కాల్పుల్లో తెలుగుదేశం అభ్యర్థి తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ గాయమైంది. ఈ ఘర్షణలో ఏఎస్ఐ తిరుపాల్కు గాయాలయ్యాయి. అప్పటినుంచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి, టీడీపీ నేత తిక్కారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరి మధ్య ఛాలెంజ్లు చాలా దూరం వెళ్తుంటాయి. 2019లో బాలనాగిరెడ్డి ఓడిపోతాడంటూ 2 కోట్ల రూపాయల పందెమని చెప్పి టీడీపీ నేతలు సవాలు విసిరారు. ఉరుకుంద ఆలయానికి డబ్బులు తీసుకురావాలని స్పాట్ కూడా చెప్పారు. విషయం పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని వ్యవహారాన్ని పందెం వరకు వెళ్లకుండా చూశారు. ఎలాగైనా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్న తిక్కారెడ్డి పరిస్థితి డైలమాలో పడింది. ఇప్పటికీ 2 ఎన్నికల నుంచి ₹1 కోటి ఖర్చు పెడుతూ తన కాలుకి దెబ్బ కూడా తగిలించుకున్నారు. మరి చంద్రబాబు న్యాయం చేస్తారా లేదనేది చూడాలి. ఇక నియోజకవర్గంలో కరువు విలయతాండవం చేస్తుంది. పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. పక్కనే తుంగభద్ర నది ఉన్నా ఇంకా ప్రజలు గుక్కుడి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రాలయ నియోజకవర్గంలో కరువు విలయతాండవం చేస్తోంది. ఎల్ఎల్సీ ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ పనులు నిలిచిపోయాయి. తుంగభద్రా నదికి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నుంచి కుడివైపు కాలువ తవ్వకం పనులు చేపట్టాల్సి ఉంది. అలా జరిగితే పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీటికి ఢోకా ఉండదు. గత టీడీపీ హయాంలో నిధులతో కూడిన పాలనాపరమైన అనుమతులొచ్చాయి. కానీ పనులు మొదలవలేదు. తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అప్పట్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ కాలువకు కేటాయించింది. ఆ వచ్చిన నీళ్లను రిజర్వాయర్లలో నింపి అక్కడి నుంచి కాల్వల ద్వారా మంత్రాలయంలో 40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంటుంది.
ఆ పనులు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెంతనే తుంగభద్ర ఉన్నా గుక్కెడి నీటికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. నిజానికి తాగునీటి పథకాలు 4ంటిని ఒకదానికొకటి ఆధారం చేసుకుని పనులు మొదలుపెట్టారు. కానీ సకాలంలో అవి పూర్తి కాలేదు. దీంతో రాంపురం, హల్వీ, తాతనూరు తాగునీటి పథకాలు నిలిచిపోయాయి. వేసవి కాలంలో తుంగభద్ర నది ఎండిపోతుంది. దీనిపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు నీళ్లు రావు. అలా వేసవిలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. నదీ తీర గ్రామాల ప్రజలు చలమల్లో నీటిని తోడుకొని గొంతు తడుపుకుంటూ ఉంటారు. ఇన్నేళ్లైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమస్యను పరిష్కరించడం లేదని ప్రజలు అన్ని పార్టీల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లో వచ్చిన తుంగభద్ర వరదలకు తీర గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. మంత్రాలయం కూడా మునిగిపోయింది. ఆలయంలోకి నీళ్లొచ్చేశాయి. అప్పుడు ప్రజలకు ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఇక రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు గ్రామాలకు వెళ్లే దారులైతే అధ్వానంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయానికి బస్సు డిపో లేదు. దీంతో రాత్రి 10 గంటలు దాటితే అక్కడ బస్సులుండవు. దీంతో దూరాభారం నుంచి వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం లేదు. ఏవైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మిగనూరు నుంచి గంటలు కొట్టుకుంటూ అది వెళ్లేసరికి అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయినా సరే కనీసం ఫైర్ స్టేషన్, బస్ డిపో తీసుకురాలేకపోయారని అంటారు. అలాగే మంత్రాలయ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదనే విమర్శలున్నాయి. మంత్రాలయ పుణ్యక్షేత్రంలో ఉన్నామనే ఆలోచనలే అక్కడ నాయకుల్లో లేవని ప్రజలు అంటూ ఉంటారు. నిత్యం 2 ప్రధాన పార్టీల నేతలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, పోలీసులు కల్పించుకోవడం ఇది కరెక్ట్ కాదని మేధావులు సూచిస్తున్నారు. ఏదేమైనా కష్టం వస్తే తీర్చాల్సిన పెద్ద మనుషులే ఇలా రోడ్డెక్కడం సరికాదని పేర్కొంటున్నారు. మరి ఇప్పటికైనా నాయకుల్లో మార్పు వస్తుందా, ప్రజల్లో మార్పు వస్తుందా చూడాల్సిందే. చూశారు కదా, ఇవి ఇవాల్టి రణక్షేత్రం విశేషాలు. రేపటి రణక్షేత్రంలో మరో 2 నియోజకవర్గ విశేషాలతో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.